పున్నమి బెడ్ సర్దుతూ ఉంటుంది. అప్పుడే భాగ్య పాల గ్లాస్తో పున్నమి రూమ్కి వస్తుంది. ఏంటక్క, బావగారికి ఇవ్వాల్సిన పాల గ్లాసు నా రూమ్లోకి తీసుకొచ్చావు అని పున్నమి అడుగుతుంది. నీకోసమే తెచ్చాను పున్నమి అని భాగ్యం చెప్తుంది. నా కోసమా అని పున్నమి అనుమానంగా అడుగుతూ ఉంటే స్వీట్స్ ఫ్రూట్స్ కూడా వస్తున్నాయి అని భాగ్యం చెప్తుంది. వెనకే ప్రకాష్ స్వీట్స్ ఫ్రూట్స్ తీసుకొని వస్తాడు. అయ్యో, ఇవన్నీ ఇప్పుడెందుకక్క అని పున్నమి అంటుంది. తెలిసి అడుగుతున్నావా తెలియక అడుగుతున్నావా పున్నమి? నీకు పృథ్వీకి ఫస్ట్ నైట్ అని చెప్పి భాగ్యం అంటుంది. అయ్యో, ఇప్పుడు అదంతా ఎందుకక్క అని పున్నమి అంటుంది. అప్పుడే పృథ్వీ వచ్చి, అవును, ఇప్పుడు అదంతా ఏంటి, మా ఇద్దరి మధ్య ఎప్పుడో జరిగిపోయింది కదా అని చెప్తూ ఉంటాడు. నిజమా పృథ్వీ నువ్వు చెప్పేది? అదే మాట పున్నమి కళ్ళల్లోకి చూసి చెప్పు అని ప్రకాష్ అంటాడు. ఇక పృథ్వీ తలదించుకుంటాడు. పున్నమికి దూరంగా ఉంటూ ఇప్పటి వరకు చాలా కోల్పోయావు. ఇప్పుడైనా మీరిద్దరూ ఒకటయ్యి పన్నెంటి బిడ్డనివ్వాలి అని భాగ్యం ప్రకాష్ ఇద్దరు కూడా చెప్తూ ఉంటారు. అవునన్నయ్య, పున్నమికి దూరంగా ఉండి చాలా కోల్పోయాను. పున్నమికి ఇష్టమైతే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని పృథ్వీ చెప్తాడు. ఆ మాటలకు పున్నమి సిగ్గుపడుతూ ఉంటుంది. ఈ మాటలను శృతి దూరం నుంచి వింటూ ఉంటుంది. అప్పుడే కళావతి వచ్చి, ఏంటే వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని తెగ సిగ్గుపడిపోతున్నారు అని శృతిని అడుగుతూ ఉంటుంది. వాళ్ళిద్దరికీ మొదటి రాత్రంతా మరి సిగ్గుపడక ఏం చేస్తారు అని శృతి అంటుంది. ఈ భాగ్యం ఉండది ఉండక ఆ పున్నమిని పన్నెంటి బిడ్డనివ్వాలని కోరుతుంది. ఫస్ట్ నైట్ చేసిద్దంట. నాకు టెన్షన్గా ఉంది. నువ్వు వచ్చావు కదా, ఇప్పుడు నా టెన్షన్ అంతా పోయింది. పద వెళ్దాం కళావతి లోపలికి అని శృతి చెప్తుంది. ఇక కళావతి శృతి ఇద్దరు కూడా లోపలికి వస్తారు. ఏం చేస్తున్నారు మీరు? మీ ఇద్దరికి కాస్తైనా బుద్ధుందా? పున్నమి కన్న తండ్రి అక్కడ జైల్లో మగ్గిపోతుంటే ఇక్కడ ఫస్ట్ నైట్ లాంటివి చేసుకుంటున్నారా అని కళావతి అడుగుతూ ఉంటుంది. అత్తయ్య, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఆయన జైల్లో ఉన్నాడు కదా అని మాకు సంతోషాలు లేకుండా అలానే ఉండిపోమంటావా? అదే నీ కూతురైతే గనక నువ్వు ఇలానే మాట్లాడతావా అని పృథ్వీ అడుగుతాడు. నా కూతురైతే గనక తన తండ్రి వచ్చే వరకు ఇలాంటి ఫస్ట్ నైట్లు ఇలాంటివి ఏమీ చేసుకోదయ్యా. ఆ పున్నమి కాబట్టి అలా చేసుకుంటుంది. అదే పున్నమి కన్న తండ్రి అయితే అలానే చేసేదా అని కళావతి అంటుంది. పిన్నిగారు, మీరు ఏ ఉద్దేశంతో అన్నారో నాకైతే తెలియదు, కానీ మా నాన్న శివదేవయ్య గారు జైలు నుంచి రిలీజ్ అయ్యి వచ్చే వరకు నాకు వకీల్ సాబ్కి ఫస్ట్ నైట్ జరగదు అని పున్నమి చెప్తుంది. మాటల్లో చెప్పినంత ఈజీ కాదు భర్తకు దూరంగా ఉండటం అని శృతి అంటుంది. మీలాంటి వాళ్ళ కోసమే చెప్తున్నాను. మా నాన్న శివదేవయ్య గారు జైలు నుంచి వచ్చే వరకు నేను వకీల్ సాబ్ భార్యాభర్తలుగా ఉండము, దూరంగా ఉంటాము అని పున్నమి చెప్తుంది. ఇది ఎంతవరకు నిజమో చూద్దాంలే, పదమ్మా వెళ్దాం అని శృతి కళావతి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పృథ్వీ పున్నమి ఇద్దరూ కలిసిపోయారనుకుంటే ఈ సుప్పనతి శూర్పణఖలు వచ్చి వీళ్ళిద్దరి మధ్య ఫస్ట్ నైట్ జరగకుండా చేశారు. ఇలాంటి వాళ్ళు కొంపలో ఉన్నంత కాలం వాళ్ళు సంతోషంగా ఉండరు, మనల్ని సంతోషంగా ఉండనివ్వరు. ఎప్పుడు పోతారో ఏంటో, పదండి మనం కూడా వెళ్దాం అని చెప్పి భాగ్య ప్రకాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక పున్నమి పృథ్వీ దగ్గరికి వచ్చి, వకీల్ సాబ్, నేను అన్న దాంట్లో తప్పేమైనా ఉందా అని అడుగుతూ ఉంటుంది. శివదేవయ్య గారు కూతురు ఉండుంటే కనుక ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో నువ్వు అలాంటి నిర్ణయమే తీసుకున్నావు పున్నమి. రేపే కోర్టుకు వెళ్దాం, మీ నాన్నను నిర్దోషిగా రిలీజ్ చేపిద్దాం అని పృథ్వీ చెప్తాడు. నిజమా వకీల్ సాబ్ అని పున్నమి అంటుంది. అవును పున్నమి, లేట్ అయిపోయింది, పడుకుందాం పదా అని చెప్పి పృథ్వీ అంటాడు. అమ్మా, విన్నావు కదా, ఆ శివదేవయ్య జైలు నుంచి బయటకు వచ్చే వరకు పున్నమి పృథ్వీ భార్యాభర్తలుగా ఉండరంట, ఫస్ట్ నైట్ చేసుకోరట అని శృతి చెప్తుంది. ఆ శివదేవయ్య జైలు నుంచి నిర్దోషిగా బయటికి వచ్చేదెప్పుడు, వీళ్ళిద్దరూ ఫస్ట్ నైట్ జరిగేదెప్పుడు అని కళావతి అంటుంది. మీరిద్దరూ ఇలానే కలలు కంటూ ఉండండి. రేపే పున్నమి పృథ్వీ కోర్టుకు వెళ్ళి ఆ శివదేవయ్యను రిలీజ్ చేపించుకొని తీసుకువస్తారు. ఆ తర్వాత ఎంచక్క ఇద్దరు కలిసి హనీమూన్కి వెళ్తారు. ఆ తర్వాత పున్నమికి పృథ్వీకి పాపో బాబో పుడతాడు. నువ్వేమో చీముడి తుడుచుకుంటూ, నీ కూతురేమో మూతులు తుడుచుకుంటూ ఆ పిల్లల్ని ఆడిద్దురు గాని అని కళాధర్ చెప్తాడు. ఏంటండి అలా మాట్లాడుతున్నారు అని కళావతి అంటుంది. నేను మాట్లాడింది నిజమే కదా, అదే జరగబోతుంది అని కళాధర్ అంటాడు. ఆ శివదేవయ్య జైలు నుంచి బయటికి వస్తుంటే మేము చూస్తూ ఊరుకుంటామా ఏంటి అని శృతి అంటుంది. ఊరుకోక ఏం చేస్తారమ్మా అని కళాధర్ అంటాడు. ఇప్పుడే అగ్నిదేవ్కు ఫోన్ చేసి ఆ శివదేవయ్యను జైలు నుంచి రిలీజ్ కాకుండా చూడమని చెప్తాను అని చెప్పి శృతి చెప్తుంది. మీ నాన్నతో మాట్లాడేంటి శృతి, ముందు అగ్నిదేవ్కి ఫోన్ చెయ్యి అని కళావతి అంటుంది. ఇక శృతి అగ్నిదేవ్కు ఫోన్ చేస్తుంది. చెప్పు శృతి అని అగ్నిదేవ్ అంటాడు. ఏంటి, రేపు ఆ శివదేవయ్య కేసు ఏమైనా హియరింగ్ ఉందా అని శృతి అడుగుతూ ఉంటుంది. రేపే ఫైనల్ జడ్జిమెంట్, ఎందుకు అడుగుతున్నావు అని అగ్నిదేవ్ అంటాడు. ఆ పున్నమి పృథ్వీ ఇద్దరూ కలిసి ఫస్ట్ నైట్ చేసుకొని పిల్లల్ని కనాలని ఫిక్స్ అయ్యారు. మేమేదో అడ్డుపుల్ల వేస్తే రేపు మా నాన్నను నిర్దోషిగా బయటకు తీసుకొస్తాము, ఆ తర్వాతే ఫస్ట్ నైట్ చేసుకుంటామని చాలా పెద్ద పెద్ద శబదాలే చేసిందిలేండి. అయినా ఆ శివదేవయ్య మీరుండగా జైలు నుంచి బయటికి ఎలా వస్తాడు? మీరు చెప్పండి. ఆ శివదేవయ్యను నిర్దోషిగా బయటికి రానిస్తారా, శిక్ష పడేస్తారా అని శృతి అడుగుతూ ఉంటుంది.
రేపు ఫైనల్ జడ్జిమెంట్ కాబట్టి ఆ శివదేవయ్యకు శిక్ష పడేలా చేస్తాను. ఆ శివదేవయ్య నిర్దోషి అని చెప్పడానికి పున్నమి పృథ్వీ దగ్గర ఎటువంటి సాక్ష్యాలు ఆధారాలు లేవు. ఈ రోజుల్లో బలమైన సాక్ష్యాలు ఉంటేనే నిర్దోషిగా బయటికి వస్తారు. అలాంటిది సాక్ష్యాలు లేకుండా ఆ శివదేవయ్యను పున్నమి పృథ్వీ ఎలా బయటికి తీసుకొస్తారు అని అగ్నిదేవ్ అంటాడు. ఆహా ఆహా, మీరు చెప్తుంటే నాకు మా బావతో పెళ్ళైపోయినట్టు, ఆ పున్నమిని ఇంట్లో నుంచి బయటకు గెంటేసినంత సంతోషంగా ఉంది అని శృతి చెప్తుంది. నువ్వేం టెన్షన్ పడకు శృతి, అంతా నేను చూసుకుంటాను. ఆ శివదేవయ్య జీవితాంతం జైల్లో మగ్గిపోయేలా నేను చేస్తాను అని అగ్నిదేవ్ అంటాడు. సరే అగ్నిదేవ్ గారు, రేపు గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని శృతి చెప్తుంది. హ్యాపీగా నిద్రపో శృతి అని అగ్నిదేవ్ చెప్తాడు. విన్నారు కదా నాన్న ఆ అగ్నిదేవ్ ఏమన్నాడో అని శృతి కళాధర్తో అంటుంది. విన్నాను. రేపు ఆ పున్నమి గెలుస్తుందో లేకపోతే ఆ అగ్నిదేవయ్యకు శిక్ష పడదో, ఆ పున్నమికి పృథ్వీకి ఫస్ట్ నైట్ జరగదో, ఏం జరుగుతుందో చూద్దాం అని కళాధర్ అంటాడు. రేపు ఎట్టి పరిస్థితిలో ఆ శివదేవయ్యకు శిక్ష పడుతుంది. పున్నమి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. బావను దక్కించుకోవడానికి నాకు ఛాన్స్ దొరుకుతుంది అని శృతి అంటుంది. ఇక మార్నింగ్ అవుతుంది. పృథ్వీ పున్నమి కోర్టుకు వస్తారు. అగ్నిదేవ్ మయూక కూడా కోర్టుకు వస్తారు. ఆ శివదేవయ్యను జైలు నుంచి విడిపించుకొని తీసుకెళ్లాలని పాపం చాలా ఆశతో వచ్చినట్టున్నారు అని అగ్నిదేవ్ మయూకతో చెప్తూ ఉంటాడు. తప్పు, ఆశతో కాదు, గట్టి నమ్మకంతో వచ్చాను. తప్పు చేసిన మీరు ఇలా భయం లేకుండా తిరుగుతుంటే ఏ తప్పు చేయని మా నాన్న శిక్ష ఎందుకు అనుభవించాలి? అందుకే మా నాన్నను జైలు శిక్ష నుంచి తప్పించి తీసుకెళ్దామనే నమ్మకంతో వచ్చాను అని పున్నమి చెప్తుంది. ఇక మయూక పెద్దగా నవ్వి, డాడీ, వీళ్ళు పగటి కళ్ళు బాగానే కంటున్నారు. మీ నాన్న ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి మీ దగ్గర ఒక్కటంటే ఒక్క సాక్ష్యమైనా ఉందా అని మయూక పున్నమిని అడుగుతూ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవు మయూక. ఆ శివదేవయ్యకు శిక్ష పడటానికి ఆ రోజు షూట్ చేసిన గన్ను ఒకటి చాలు. ఆ గన్ను పైన ఆ శివదేవయ్య వేలి ముద్రలున్నాయి. ఇక ఆ శివదేవయ్య జీవితాంతం జైలు శిక్ష, జైలు ఖైదీగానే బ్రతుకుతాడు. ఇలాంటి శిక్ష నాకు ఎందుకు వేశావు దేవుడా అని చెప్పి ఆ జైల్లోనే కుమిలి కుమిలి ఏడ్చి చస్తాడు అని చెప్పి అగ్నిదేవ్ అంటాడు. షటప్, కోర్టేమి మీ తాతగాడిది కాదు. న్యాయదేవత కళ్ళకు గంతలు కట్టినంత మాత్రాన న్యాయమేదో అన్యాయమేదో న్యాయదేవతకు తెలియదనుకోమాకండి అని పృథ్వీ చెప్తాడు. ఇక అప్పుడే పోలీసులు శివదేవయ్యను తీసుకొని కోర్టు దగ్గరకు వస్తారు. శివదేవయ్య రాగానే పున్నమి నానా అంటూ పరిగెత్తుకుంటూ శివదేవయ్య దగ్గరకు వెళ్తుంది. నానా, మీకేం కాదు, మీకు జైలు శిక్ష పడదు. ఈరోజు ఆ న్యాయదేవత కళ్ళు తెరిపించి మిమ్మల్ని శిక్ష నుంచి విముక్తి చేస్తాను, మాతో పాటు తీసుకెళ్తాను అని పున్నమి చెప్తుంది. అమ్మ పున్నమి, నాకు జైలంటే భయం లేదు. నీకు దూరం అయిపోతున్నాననే నాకు చాలా బాధగా ఉంది అని శివదేవయ్య చెప్తాడు. బాధపడకండి అంకుల్, ఈ ఒక్కరోజు మాత్రమే కాకి కస్టడీలో ఉంటారు. రేపటితో స్వేచ్ఛగా మాతో పాటు కలిసి ఉంటారు అని పృథ్వీ చెప్తాడు. కానిస్టేబుల్స్, ఇప్పటికే లేట్ అయింది, పదండి లోపలికి వెళ్దాం అని చెప్పి ఎస్ఐ చెప్తాడు. ఇక శివదేవయ్యను తీసుకొని పోలీసు వాళ్ళు లోపలికి వెళ్తారు. పున్నమి బాధపడుతూ ఉంటే, నువ్వేం బాధపడకు పున్నమి, విజయానికి ఒక మెట్టు మాత్రమే దూరం ఉంది అని పృథ్వీ చెప్తాడు. ఇంతలో మయూక దగ్గరికి ఒక ఆవిడ వచ్చి, అమ్మ, నువ్వు నా ప్రాణాలు కాపాడిన దేవతవమ్మ, నన్ను గుర్తుపట్టావా తల్లి అని అడుగుతూ ఉంటుంది. ఎవరు నువ్వు? నీ ప్రాణాలు నేను కాపాడటం ఏంటి అని మయూక అంటుంది. నా ప్రాణాలు కాపాడిన దేవత నన్ను గుర్తుపట్టలేదు, ఇక నేను బ్రతకడం వేస్ట్, నేను చచ్చిపోతాను అని చెప్పి ఆవిడ అంటూ ఉంటుంది. ఏంటమ్మా, గుర్తుపట్టకపోతే గుర్తుపట్టేలా చెయ్యాలి కానీ చచ్చిపోవడం ఏంటి? ఎవరు నువ్వు చెప్పు అని అగ్నిదేవ్ అంటాడు. అమ్మ, నేను ఒకరోజు తిరణాలకు వెళ్తుంటే సడన్గా నీ కారుకి అడ్డు వచ్చాను. నువ్వు బ్రేక్ కొట్టి నా ప్రాణాలు కాపాడావు తల్లి, అందుకే నేను గుర్తుపెట్టుకున్నాను. నువ్వు నిజంగా దేవతవి తల్లి అని ఆవిడ అంటూ ఉంటుంది. కారుకి అడ్డంగా వస్తే బ్రేక్ కొట్టక గుద్దించి వెళ్ళిపోతారా అని మయూక్ అంటుంది. అలా బ్రేక్ కొట్టక ఎంతోమంది చనిపోతున్నారు తల్లి, అందుకే నిన్ను గొప్పదాని అంటున్నాను అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటుంది. నిజమే ఆవిడ చెప్పింది, ఎంతోమంది బ్రేక్ కొట్టకపోవడం వల్లే కదా చనిపోయేది అని అగ్నిదేవ్ అంటాడు. తల్లి, నిన్ను నేను ఎప్పటికీ మర్చిపోను, జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను, నువ్వు నిజంగా దేవతవి తల్లి అని చెప్పి మయూకని అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇదంతా చూసిన పున్నమి ఆవిడెవరో పిచ్చిరావిడలాగుంది. బ్రేక్ కొట్టినంత మాత్రాన ఆవిడ ప్రాణాలు నిలబడతాయా ఏంటి? ఈవిడను దేవత అంటుంది అని చెప్పి, వకీల్ సాబ్, మనం వెళ్దాం పదండి, మనకి కోర్టుకు టైం అవుతుంది అని పున్నమి చెప్తుంది. చూసావా డాడీ, ఆ పున్నమి ఎలా అంటుందో అని మయూక్ అంటుంది. దాన్ని పొగడలేదని కులుతో అలా అంటుందిలే మయూక, వదిలేసేయ్, మనం కూడా కోర్టులోకి వెళ్దాం పదా అని అగ్నిదేవ్ అంటాడు.
ఇక కోర్టులో జడ్జి గారు శివదేవయ్య శివదేవయ్య అని పిలవటంతో పోలీసు వాళ్ళు శివదేవయ్యను తీసుకొచ్చి బోన్లో నుంచోబెడతారు. మిలాట్, ఇతను నారాయణమ్మ అనే మహిళను హత్య చేసి చంపాడు. దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఇంతకుముందు కోర్టులో సబ్మిట్ చేశాము. ఒక్కసారి వాటిని పరిశీలించి ఈ శివదేవయ్యకు శిక్ష పడేలా చూడండి అని చెప్పి అగ్నిదేవ్ తరపున లాయర్ చెప్తూ ఉంటాడు. వీళ్ళు చెప్పేయన్ని అబద్ధాలు, నాకు ఏమీ తెలీదు అని శివదేవయ్య చెప్తూ ఉంటాడు. ఎక్స్క్యూజ్ మీ మిలాట్ అని చెప్పి పృథ్వీ అంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.